అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలపై భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఎప్పటికీ రైతులకు అండగా ఉంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని ఖండిస్తూ ఎప్పటికప్పటికీ రైతులకు ఇలాంటి విషయాలను చేరవేసే విధంగా కిసాన్ మోర్చా ప్రయత్నం చేస్తూ ఉన్నది. అధికారంలోకి రాకముందు మేము అన్ని పంటలకు కూడా 500 ప్రతి కింటాలకు 500 మద్దతు ధర ఇస్తామని చెప్పి గద్దెనెక్కిన తర్వాత రైతులను మోసం చేస్తూ ఓన్లీ ఒక సన్నవడ్లకు మాత్రమే ఇస్తానని చెప్పడం చాలా దుర్మార్గమైనటువంటి మోసం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్క పంటకు కూడా మీరు 500 బోనస్ ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అనేకమైనటువంటి కార్యాచరణ రూపొందించి మీపై ఒత్తిడి ఖచ్చితంగా తెస్తుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, రైతుల జోలికి వస్తే గత ప్రభుత్వం కూడా ఏదైతే జరిగిందో, గత ప్రభుత్వం కూడా ఏదైతే స్థితికి వెళ్ళిందో రేపు మీరు కూడా అదే స్థితికి వెళ్తారని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవది, మీరు పంట రుణమాఫీ రైతుల ఖాతాలు ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలుసు. మీకు కూడా దాన్ని పరిగణనలోకి తీసుకొని రైతులు 64 లక్షల మంది రుణాలు తీసుకొని ఉంటే దానికి 64 లక్షల మంది రుణాలు తీసుకుంటే ఎంతైందో, ఎంత బడ్జెట్ అవసరమో నీకు తెలుసు. కానీ అనేక ఆంక్షల వల్ల అనేక ఆంక్షలు పెట్టి రైతులను రుణమాఫీ సంఖ్యను కుదిస్తూ ఒక్కొక్క ₹1,00,000 ఈ తీసుకున్న మొత్తం 100కు 70% మంది రైతులను ఊచకొత్త పోస్తూ 30% మంది రైతులకు మాత్రమే మీరు రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఈ 70% మంది రైతులు కూడా గమనించాలి, మనకి ఎంతమందికి రుణమాఫీ చేస్తుంటూ ప్రతి ఒక్కరికి కూడా నేను ₹2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పినప్పుడు ఈ రుణమాఫీ ఎంత ఒక్క నెల నేను కడుపు కట్టుకుంటే 80 శాతం తీసి బ్యాంకులు వేస్తా అన్నది. ఏమండి రేవంత్ రెడ్డి గారు, కిసాన్ మోర్చా తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నా, కడుపు కట్టుకోలేదా? దొంగతనం చేసినవా? మిగతా పైసలు ఏడిపోయినాయి? మిగతా రైతులు కాదా అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. కడుపు కట్టుకో. ఇంకా మిగతా రైతులు కూడా రైతులే. ఈ రైతులేమి ఎద్దేసిన వ్యవసాయం, రైతేసిన రాజ్యం బాగుపడాలని చెప్పినటువంటి గత ముఖ్యమంత్రి కేసీఆర్, ఇది వాస్తవం. అతను కూడా అదే కోపట్టిండు. మీరు కూడా మిమ్మల్ని రైతులందరం కలిసి తగిన కార్యాచరణ రూపొందించి మీ నిర్ణయాలు, మీ నియంత పోగడలను ఎక్కడికక్కడ ఎండగట్టు మిమ్మల్ని దోషిగా నిలబెట్టి గద్దె కూర్చేదాకా మేము విశ్రమించామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున మేము మీకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతుల విషయంలోనే కావచ్చు, రైతులకు రైతు బంధు మేము కేసీఆర్ గారి ప్రభుత్వం గుడ్డలకు, రాళ్లకు, రప్పలకు ఇస్తున్నారని చెప్పేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రైతులు మీకు అధికారం ఇచ్చారు. వారి విన్నపాన్ని మీరు పెడచెవులో పెట్టి ఇప్పుడు 5,000 ఇస్తా, అప్పుడు 5,000 ఇచ్చిండ్రు, ఇప్పుడు 7,500 ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రైతుకు కూడా ఒక్క రైతు బంధు ఒక్క ఖాతాలో జమ చేయలేదు. రేవంత్ రెడ్డి గారు, నీవు ఒకటే మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం రైతుల తరఫున, రైతులకు మీరు ఇచ్చిన వాగ్దానాలని నిలబెట్టుకోకపోతే ఎప్పటికప్పుడు రైతులతో మమేకమై తగిన కార్యాచరణ రూపొందించి మిమ్మల్ని గద్దెదించేదాకా మేము విడిచిపెట్టామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఆలోచించి ఈ కార్యక్రమాన్ని డిమాండ్ చేస్తాం మంచి అయిపోయి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.